వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను మీ మాధురి. కామారెడ్డి జిల్లాలో స్వర్ణకారులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. వివిధ డిమాండ్లతో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం, పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి స్వర్ణ కాంప్లెక్స్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. జీవో 277లో సవరణలు చేయాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి స్వర్ణకారుడికి నెలకు రూపాయలు 5,000 పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంగారం ధరలు భారీగా పెరగడంతో వ్యాపారం మందగించి స్వర్ణకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు సమర్పించారు. మా యొక్క హక్కులపై పోరాటం చేస్తూ ఇదివరకంటే రోజు బంగారు ధర పెరిగి 1,50,000 అయింది కాబట్టి పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో ఎంతో మంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. కాబట్టి రోజు రోజుకు ఈ స్వర్ణకారుల వ్యవస్థ దిగజారిపోయి బతకలేని స్థితికి వచ్చిండ్రు. దీనికి తోడు కార్పొరేట్ వ్యవస్థతో ఒకటి, రెండవది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు లోకల్ ఇక్కడ ఉంటున్న వాళ్లకు ఉపాధి కోల్పోయి రాను రాను రోజు రోజుకు అగమ్య గోచరంగా మారిపోయింది. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితులు బట్టి ఖర్చులు పెరిగినాయి. ఈ ఆదాయం తగ్గినప్పుడు ఏ మనిషి తట్టుకోలేడు. దానికి తోడు చేసేదే వీరి కుల వృత్తి. ఆ వృత్తిని నమ్ముకున్న వారు వేరే వృత్తి చేయలేక, దీంట్లో ఇమడలేక, దీని పనులు లేక రోజు రోజుకు వీళ్ళ అవస్థ ఎట్లయితుంది అట్లకే చెప్పుకోలేక చావుకు సిద్ధంగా అవుతుండ్రు. అందుకోసమనే ఈ గవర్నమెంట్ ఏదైతుందో కనీసం వీళ్ళ బతుకు తీరు ఒక దారి చూపెట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి చేయుతనిచ్చి భవిష్యత్తులో ఎందుకోసం అంటే ఈ యాసిడ్ కంపల్సరీ వృత్తి పనిచేసేందుకు యాసిడ్ కంపల్సరీ ఉంటుంది. యాసిడ్ వల్ల కంటి చూపు మరుగై కంటి చూపు దెబ్బతిని 50 సంవత్సరాలకి వాళ్ళకి ఇదైతుంది. కావున 50 సంవత్సరాలు నిండినోళ్లకు మా యొక్క కనీసం నెలకు బతకడం కోసం ఒక 5,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ ఉంది. అలాగే కార్పొరేషన్ చేస్తూ ఈ అందరినీ స్వర్ణకారులు ఆదుకోవాలి. ప్రతి చేతి వృత్తి ఆదుకుంటారు కాబట్టి అదేవిధంగా మమ్మల్ని కూడా ఆదుకొని ఈ రోజు రోజు కనుమరుగైతున్న చేతి వృత్తిని కాపాడాలని చెప్పేసి మేము గవర్నమెంట్కి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ రోజు మా బాధ ఏమడదంటే వేరే జీవనం బతకలేక ఎక్కడ పోయి కనీసం వీళ్ళు అదర్ స్టేట్ పోలేరు, అదర్ విలేజ్ పోలేరు. ఎందుకు వేరే వృత్తి రాదు వీళ్ళకు. ఈ ఇబ్బందులతో ఇంత సతమతం అవుతారు. కాబట్టి మేము చేసేది పోరం ఎందుకోసం అంటే మనం బతకడం కాదు, మనతో పాటు కింది స్థాయిలో ఉన్న దిగువలకు కొన్ని చెప్పుకోలేక పరిస్థితి ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి ఒక యాసిడ్ పని ఏ చేసాం ఆఖరి యాసిడ్ లాగే చనిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ గవర్నమెంట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని మా యొక్క ప్రత్యేక కార్పొరేషన్ స్వర్ణకారులకి కార్పొరేట్ ఏర్పాటు చేస్తూ వీళ్లకు నెలసరి ఒక 5,000 పెన్షన్ ఇస్తే కనీసం వాళ్ళ బతుకు తెరవని రాను ఇంకొన్ని రోజులకైతే ఈ వృత్తే కనుమరుగైపోయి వీళ్ళు బతకడం కష్టమైపోతుంది. కాబట్టి రాష్ట్రం ఏమైతుందో తెలుసా, స్వర్ణకారులు చెప్పుకోలేక వాళ్ళ పరిస్థితి రోజు రోజుకు నశించి ఆఖరికి ఏమి చెప్పుకోలేక పరిస్థితి. కాబట్టి మా హక్కులకైతే మేము పోరాడుతున్నాం. మేము వేరే దానికోసం కాదు. మీదే గవర్నమెంట్కి మేము పెద్ద కోరట్లేదు. ఒక కార్పొరేషన్ ఒకటి, రెండోది దానివల్ల ఎంతో మందికి సాయం కుదురుతుంది కాబట్టి సాయం అందుతుంది. రెండవది ఈ కనీసం 50 సంవత్సరాలు దాటినకు కనీసము ఈ మామూలు 2,000, 3,000 పెన్షన్ సరిపోవట్లేదు. కనీసం ఒక 5,000 పెన్షన్ ఇస్తే అది బాగుంటుందని మా యొక్క డిమాండ్. దీనికి మేము మా శాయశక్తిలో పోరాడి మీ హక్కుల్ని మేము కాపాడుకోవాలని చెప్పి చూస్తున్నాం. మా హక్కుల్ని మేము అడుగుతాం, వేరే ఇంకేం అడగట్లేదు మీ గవర్నమెంట్. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు ప్రతి జిల్లాలో ఈ స్వర్ణకార హక్కులకై పోరాటం చేస్తున్నాము. మేము ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేమిక్కడ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మా ప్రభుత్వం రాగానే మేము స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, మీ బాధలు ఏవైతున్నాయో మాకు అన్ని తెలుసు, మేము ప్రతిదీ మీ గురించి ఇది మా ప్రజాప్రభుత్వం వస్తుంది, ప్రజాప్రభుత్వంలో ప్రతిదీ మేము మీరు ఏవైతే మీ కోరికలు ఉన్నాయో ఆ గుంతమ్మ కోరికలేం కావు, చిన్న కోరికలు ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. రేవంత్ రెడ్డి గారు కోదామంటే అపాయింట్మెంట్ ఇస్తలేరు. దాని గురించి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ చేసినాం. ఖచ్చితంగా మాకు ఈ స్వర్ణకార కార్పొరేషన్ మరి ఏదైతే ఈ 5,000 ఇప్పుడు 50 సంవత్సరాలు నిండిన ప్రతి స్వర్ణకారునికి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రుల ముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై స్వర్ణకార.
వాళ్ళు చెప్పారు స్వర్ణకార సంఘం పిలుపు మేరకు మా డిస్ట్రిక్ట్ సంఘం వారు, తర్వాత కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం అందరూ ఇవాళ మేము పిలవంగానే అందరి మా వెంట వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్క స్వర్ణకార సంఘం మండలాల సంఘాలకు, కామారెడ్డి సంఘంకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అన్నలు పెద్దలు అందరూ చెప్పినట్టు కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది. కార్పొరేట్ వ్యవస్థ కాకుండా వేరే వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని షాపులు పెట్టి మోసాలు చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. అటువంటి మోసాలు చేసేటోళ్ళను ప్రభుత్వం గుర్తించి వాళ్ళని పెట్టనీయకుండా, మోసాలు చేయకుండా చేసి మా వృత్తి ఇట్లా దెబ్బతీస్తున్నారు. ఆ దెబ్బతీయకుండా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని మమ్మల్ని కాపాడాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అన్నలు అందరు చెప్పిర్రు. జై స్వర్ణకార, జై జై స్వర్ణకార.